యూరిన్‌లో ప్రోటీన్ పోవడానికి కారణాలేంటి? నమస్తే అండి. నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ అండ్ టెక్నాలజిస్ట్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. చాలామంది యూరిన్‌లో నాకు నొరగలాగా వస్తుంది అంటారు. ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యూరిన్‌లో నొరగొచ్చినంత మాత్రం ప్రతి ప్రోటీన్ కాదు. ప్రోటీన్ పోవడం ఒక కారణమే. మనం రాత్రంతా యూరిన్‌కి సరిగ్గా వెళ్ళకుండా ఒకటేసారి మార్నింగ్ వెళ్ళినప్పుడు యూరిన్ నొరగ రావచ్చు. వాటర్ సరిగ్గా తీసుకోనప్పుడు యూరిన్ నొరగలాగా రావచ్చు. యూరిన్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కొంచెం నురగలాగా రావచ్చు, మంటలాగా రావచ్చు. ప్రోటీన్ పోతున్నప్పుడు మనం నురగలాగా రావచ్చు అన్నమాట. కొన్ని రకాల మందుల వల్ల కూడా నురగలాగా రావచ్చు. సో మనకి మిగతా కారణాలన్నీ లేవు. పూర్తిగా కేవలం యూరిన్ నురగలాగా బాగా వస్తుంది, కాళ్ళు వాస్తున్నాయి, బరువు పెరుగుతున్నాము, మొహం మీద నీరులాగా ఏర్పడుతుంది, కళ్ళ కింద నీరులాగా ఏర్పడుతుంది. అప్పుడు యూరిన్ టెస్ట్ చేసి యూరిన్లో ప్రోటీన్ పోతుందా లేదనే విషయం తెలుసుకుంటాం. సో యూరిన్లో ప్రోటీన్ పోవటానికి బేసికల్గా ఈ కారణాలు. కానీ ఆ ప్రోటీన్ పోవటానికి లక్షణాలు మనం అనుకునే కారణాలు ఏంటంటే, షుగర్ అన్కంట్రోల్, అంటే చాలా కాలం నుంచి షుగర్ ఏమన్నా ఉన్నా కానీ, లేదా కిడ్నీ ప్రాబ్లం, అంటే కొంతమందికి షుగర్ లేకపోయినా కొన్ని రకాల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో మినిమల్ చేంజ్ డిసీజ్ అని కొన్ని రకాల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ కిడ్నీ ప్రాబ్లం వల్ల యూరిన్లో ప్రోటీన్ పోతుందా, లేదా షుగర్ వల్ల యూరిన్లో ప్రోటీన్ పోతుందా, లేదా కొన్ని రకాల నొప్పుల మందులు వాడటం వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యి యూరిన్లో ప్రోటీన్ పోతుందా అనే విషయం తెలుసుకోవాలి. సో మొదటి పరీక్ష ఏంటంటే మనం నిర్ధారించుకున్న తర్వాత కారణాలు వెతుక్కోవటం. సో షుగర్ చాలా కాలం నుంచి ఉన్నప్పుడు యూరిన్లో ప్రోటీన్ పోవచ్చు, కానీ అది షుగర్ ఎంతకాలం నుంచి ఉంది, కంటిలో రెటీనా ప్రాబ్లం ఏమన్నా ఉందా, ఈ విషయాలన్నీ నిర్ధారించి అది షుగర్ వ్యాధి వల్ల లేదా వేరే కారణమా అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. నమస్తే.